అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం ఉగాది పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది అని మనం తెలుసుకునే ముందు అసలు ఈ మిథున రాశి అంటే ఏమి ఒకసారి సింపుల్గా మాట్లాడుకుందాం. మిథునము అంటే ఏమిటంటే కలయిక అని అర్థం. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ పురుషులు సింబల్, ఈ రాశి యొక్క సింబలు ఒక స్త్రీ పురుషులు, ఒక భార్య భర్త ఆయన ఉంటారు, లేదా చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు. ఇద్దరు చిన్నపిల్లలు కానీ లేదా ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక, ఇద్దరు కానీ ఉంటారు అక్కడ, అంటే కలయిక అని అర్థం. ఈ మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర అంటే శివుడిది, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఏంటి? అర్ధనారీశ్వరుడు. ఆయన తన యొక్క శరీరాన్ని సగం భార్యకి ఇచ్చాడు. అందుకే ఈ రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంది. కలయిక అని. కలయిక అంటే ఏమి? ఇప్పుడు ఒక చెయ్యి ఊపితే శబ్దం వస్తుందా? రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒక కలయిక లేకపోతే ఇంకొక వస్తువు పుట్టదు. అంటే ఈ సృష్టి రహస్యమే ఒక కలయిక. ప్రకృతితో మనం మమేకం కాకపోతే మనకు రావాల్సిన రాదు. అది తెలియజేసేటువంటిది ఇది. కాబట్టి ఈ మిథున రాశి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మృగశిర నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మృగశిర అంటే ఏమి? మృగశిర జంతువు యొక్క తల అర్థం. మృగం అంటే జంతువే కదా, శిరం అంటే తల కదా. మరి ఎవరికి ఉంది జంతువు యొక్క తల? విఘ్నేశ్వరుడికి ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుడిదే, అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. తర్వాత పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రములో శ్రీరాముడు పుట్టాడు. శ్రీరాముడు ఎవరు? సాక్షాత్తు మహావిష్ణువు రూపమే కదా. అంటే ఇక్కడ మొత్తం శివ కుటుంబమే ఉంది. ఇప్పుడు మృగశిర నక్షత్రం అధిపతి కుజుడు. కుజుడు అంటే అంగారకుడు. ఆయనకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళీ శివుడి ఫ్యామిలీ. మొత్తం శివ కుటుంబం ఉన్నటువంటి అది కలయిక. మిథునం అంటే కలయిక. విష్ణు శక్తి, శివశక్తి, అమ్మవారి శక్తి, విఘ్నేశ్వర శక్తి, సుబ్రహ్మణ్య శక్తి అంతా కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు సృష్టిలో ఈశ్వర శబ్దం ఉన్నది 5 మందికి ఉంది. ఈశ్వర శబ్దం అంటే ఈశ్వర అని పిలిచే దేవుళ్ళు. ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, శనేశ్వరుడు. ఇలా 5 మంది ఈశ్వరులు. అందులో ఇక్కడ వచ్చేకాడికి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు అంటే మహావిష్ణు యొక్క శక్తి కూడా ఇక్కడ పునర్వసు నక్షత్రం టచ్ అయిపోతుంది. చాలా శక్తివంతమైన రాశి ఇది అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రకృతికి ఈ 7 14 లోకాలకి చాలా చాలా అవసరమైనటువంటి రాశి మిథున రాశి. ఇక ఈ పరాభవనం వచ్చినట్టుందో మాడుకున్నాం. మిథున రాశి యొక్క ప్రత్యేకత మనం చెప్పుకున్నాను. ఈ పరాభవనం సంవత్సరం ఈ రాశి వాళ్ళకు ప్రధాన గ్రహాలు గురువు, శని, రాహు, కేతు. ఈ 4 గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. గురువు రాశిలోనే ఉన్నాడు. ఈ మిథున రాశిలోనే గురువు ఉన్నాడు. ఈ మిథున రాశి గురువు పాపగ్రహము, బాధకాధిపతి, బాధ పెట్టేటువంటి గ్రహము. గురువు అంటే ఏమి? అన్ని తెలిసినవాడు కదా. చీప్గా బిహేవ్ చేస్తాడా? చేయలేరు. కాబట్టి గురువు ఎవరికైతే రాశిలో ఉంటారో వాళ్ళకి మొహమాటం ఉంటుంది. మొహమాటం ఎందుకు ఉంటుంది? చీప్గా బిహేవ్ చేయలేకనే ఉంటుంది మొహమాటం. మొహమాటం ఉంటుంది. ప్లస్ ఇక్కడ బాధకాధిపతి కాబట్టి ఈ మొహమాటం వల్ల కొన్ని బాధలు వస్తుంటాయి. మన క్యారెక్టర్ దిగజారి ప్రవర్తించలేము అనే విధంగా ఉంటుంది. తర్వాత గురువు ఇక్కడ కంఫర్ట్గా ఈ రాశిలో ఉండలేడు. శత్రు రాశి బుధుడు ఈ రాశికి అధిపతి. శత్రు రాశి జూన్ తర్వాత 2వ ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు సూపర్గా ఉంటుంది ఎవరికి? మిథున రాశి వాళ్ళకు. జూన్ వరకు ఇబ్బందులు ఉంటాయి. అంటే నార్మల్గా పోతుంది. ఇబ్బంది ఉందంటే ఇబ్బంది ఉంది, లేదంటే లేదు. తర్వాత 10వ ఇంట్లో శని ఉన్నాడు. పదవీళ్ళు అంటే ఏమి? పదవీళ్ళు అంటే పదవి, ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, మన మోకాళ్ళ కింద నుంచి ఉన్నటువంటి పార్ట్ బాడీలో, అత్తగారిల్లు అంటే భార్యకి అమ్మగారిల్లు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి కర్మస్థానం అంటే కర్మ అంటే పని అని అర్థం.
హ్మ్. మన వృత్తి అంటే పనే కదా. హ్మ్. కర్మస్థానంలో కర్మకారకుడు ఉన్నాడు. కర్మకారకుడు అంటే హ్మ్. శనేశ్వరుడు. హ్మ్. కాబట్టి అక్కడ శని 10వ ఇంట్లో అంత మంచోడేం కాదు. హ్మ్. బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. హ్మ్. అంటే ఎక్కువ పని చేస్తే తక్కువ లాభం ఉంటుంది. హ్మ్. తక్కువ ఆదాయానికి ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. హ్మ్. అటువంటి ఫలితాన్ని ఇస్తా ఉంటాడు. ఓకే. కాబట్టి వీళ్ళకి హార్డ్ వర్క్ ఉంటుందని అర్థం. అదేవిధంగా అత్తగారింట్లో ఏదైనా బాధలుంటాయి. భార్యకి హ్మ్. అమ్మగారింట్లో సమస్యలుంటాయి ఈ సమయంలో. హ్మ్. వీళ్ళు సపోర్టింగ్స్ అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సొస్తుంది. హ్మ్. కాళ్ళ నొప్పులొచ్చే అవకాశం ఉంటాయి. శనేశ్వరుడు మోకాళ్ళ కింద నుంచి ఉన్న మన బాడీలో అక్కడి నుంచి శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి, అక్కడికి శనేశ్వరుడు మోకాళ్ళలో ఉన్నాడు కాబట్టి, హ్మ్. మోకాళ్ళ నొప్పులు ఎవరికొస్తాయి? 60 సంవత్సరాలు దాటినోళ్ళకొస్తాయి. హ్మ్. అందుకే ముసలివాళ్ళు శనేశ్వరుడు అని చెప్తారు. ఓకే. ముసలివాళ్ళు. హ్మ్. అందుకే ఆ మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి ఆయింట్‌మెంట్లు తీసివ్వడము, హ్మ్. చెప్పులు కొనివ్వడము, వాళ్ళకేదైనా కర్రలు కొనివ్వడము, ఇట్లాంటివి చేయాలి. ఎవరికి చేయాలి? తల్లి, హ్మ్. తండ్రి, పెదనాన్న, పెద్దమ్మ, మేనమామ, మేనత్త, హ్మ్. లేదు వీళ్ళకి పాఠాలు చెప్పించిన గురువు, గురువు లగ్నంలో ఉన్నాడు కదా హ్మ్. రాశిలో. వీళ్ళంతా కూడా వీళ్ళు వెళ్ళి ఈ రాశి వాళ్ళు వాళ్ళకేదైనా చెప్పులు కొనివ్వడము, హ్మ్. టాబ్లెట్స్ కొనివ్వడము, ఇంకేదన్నా వాళ్ళకు ఆయింట్‌మెంట్స్ తీసివ్వడం చేస్తే ఈ శని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఓకే. వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తారు. హ్మ్. అలా బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కంటిలో నుంచి ఒక రెటీనాలో నుంచి ఒక పవర్ అప్పుడొస్తుంది. అది ఇక్కడ పడుతుంది. అందుకు ఆశీర్వాదం పెద్దవాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వాళ్ళు సంతోషంగా అది కూడా వాళ్ళకి కూడా తెలీదు అలా వస్తుంది ఆ ఎనర్జీ అనేసి. హ్మ్. హ్మ్. అప్పుడు మాత్రమే వస్తుంది. అది మన నెగటివిటీని లేపేస్తుంది. ఏమేమి ఇవ్వచ్చు గురుగారు? చెప్పులు, వాళ్ళ కాళ్ళ నొప్పులుంటాయి కాబట్టి దానికి మెత్తగా సంబంధించినవి చెప్పులు ఏవైనా? ఏమైనా ఇవ్వచ్చు. ఓకే. ఓకే. హ్మ్. వాళ్ళేదైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి చెకప్ కంటే బండిలో ఎక్కించుకెళ్ళి వాళ్ళకి చూపించి తొడుక్కొచ్చి ఇంటికాడ వెళ్ళాలి. మన పనులు ఆపుకొని పోవాలి. హ్మ్. ఇక్కడ గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఓకే. రియల్‌గానే చేస్తున్నాం సేవ. అవునవును. తర్వాత 9లో రాహు ఉన్నాడు. హ్మ్. 9వ స్థానం అంటే ఏమి? హ్మ్. భాగ్యస్థానము, హ్మ్. ఆలయము, గురువు, తండ్రి ఇవన్నీ దూర ప్రాంతాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాహువు 9వ ఇంట్లో ఉంటే తండ్రికి మంచిది కాదు. తండ్రి ఉన్న వాళ్ళు హ్మ్. వాళ్ళ తండ్రికి ఏదైనా ఇబ్బందులొస్తాయి. వాళ్ళ తండ్రి చేసే వ్యాపారంలో నష్టాలొస్తాయి. హ్మ్. వాళ్ళ తండ్రికి ఎవరితోనో శత్రువులతో మోసాలు జరుగుతాయి. హ్మ్. వీళ్ళు ఆలయానికి ఎక్కువగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి. హ్మ్. రాహు కాబట్టి. దుర్గాదేవి గ్రామ దేవతాలయానికి వెళ్ళాలి. మినుములతో చేసినటువంటి పదార్థాలు, గారెలు హ్మ్. చేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. నైవేద్యం పెట్టి 10 మందికి పంచొచ్చు. హ్మ్. అంటే భాగ్యస్థానము పితృస్థానం కాబట్టి తండ్రికి అరిష్టము అని అర్థం. పితృ అరిష్టము అని అర్థం. అంటే వీళ్ళకి సంబంధించిన సర్‌నేమ్‌లు ఎవరున్నా కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది సూతకము అంటారు దాన్ని. హ్మ్. హ్మ్. అంటే తండ్రి సమానులు. హ్మ్. హ్మ్. అనారోగ్యం పాలగవచ్చు, నష్టపోవచ్చు, కష్టపడొచ్చు. హ్మ్. మరీ వయసు ఎక్కువైపోయింటే స్వర్గస్థులవ్వచ్చు. హ్మ్. పితృ అరిష్టాన్ని రాహు ఇస్తాడు. హ్మ్. కాబట్టి దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. హ్మ్. తర్వాత మూడవ ఇంట్లో కేతు ఉన్నాడు. మిథున రాశికి మూడో ఇంట్లో కేతు ఉన్నాడు. హ్మ్. కాబట్టి వీళ్ళకు ఈ మూడో ఇంట్లో కేతువు మూడవ ఇల్లు అంటే కమ్యూనికేషన్స్ హ్మ్. చేసే ప్రయత్నాలు. అంటే కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంటుందని చెప్పాను. హ్మ్. చేసే ప్రయత్నాలు ఆటంకాలు వస్తా ఉంటాయి. హ్మ్. ఈ ఆటంకాలను అధిగమించాలంటే వీళ్ళు సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. హ్మ్. అంటే ఆటంకం అంటే విఘ్నమే కదా! అవును. కాబట్టి విఘ్నేశ్వరుడినే పూజిస్తే ఆ విఘ్నం పోతుంది. హ్మ్. ఉలవలతో చేసినటువంటి పదార్థము. ఉలవ చారు కావచ్చు. ఉలవ చారుతో చేసి రైస్ చేసి వీళ్ళు డొనేట్ చేయొచ్చు. కప్పుల్లో, ప్లేట్‌ల్లో ఇవ్వచ్చు. హ్మ్. విత్ వాటర్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే. అన్నదానం అంటే కంపల్సరీ నీరు కాంబినేషన్‌తోని ఇవ్వాలి. లేకపోతే అన్నదానం ఎప్పుడైనా. ఫలితం రాదు. హ్మ్. అందుకే వాటర్ బాటిలు, ఫుడ్ ప్యాకెట్ కలిపిస్తా ఉంటారు. హ్మ్. వాటర్ అంటే చంద్రుడు. హ్మ్. చల్లగా కడుపులోకెళ్తే మళ్ళీ మనసు ప్రశాంతమవుతుంది. హ్మ్. యాక్చువల్‌గా అన్నదానంలో 9 గ్రహాలు రిలాక్స్ అయిపోతాయి. హ్మ్. ఒక్క అన్నదానం చేస్తే 9 గ్రహాలు పాజిటివ్ అవుతాయి. నైస్. నైస్. ఎలా అన్నంలో ఎలా 9 గ్రహాలు ఉన్నాయనుకుంటే హ్మ్. ఆకలి బాధకు శనేశ్వరుడు కారకుడు. కడుపులో ఆ బాధ ఉంటుంది కదా! ఆకలి హ్మ్. అది శనేశ్వరుడు. హ్మ్. జీర్ణాశయం ఉంటుంది కదా! హ్మ్. అది గురుగ్రహము. హ్మ్. మన జీర్ణాశయం. హ్మ్. మనం తీసుకునే వాటరు, ఫుడ్డు చంద్రుడు, రాహు. హ్మ్. రాహువుకి తల మాత్రమే ఉంటుంది. అవును. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేది రాహువే. హ్మ్. ఈ వాటరు చంద్రుడు. హ్మ్. కాబట్టి ఈ ఫుడ్డు, వాటర్ ఎప్పుడైతే పంపిస్తామో హ్మ్. రాహువుని, చంద్రుడిని పంపించాము. హ్మ్. జీర్ణాశయం నిండిపోతుంది. గురువు రిలాక్స్ అవుతాడు. శని ఆకలి బాధ తగ్గిపోతుంది. శని రిలాక్స్ అవుతాడు. హ్మ్. ఇది నిండింది కదా! కడుపు నిండితే ఈ నిండినందువల్ల వేడి పుడుతుంది. హ్మ్. అది అరిగేదానికి. ఆ వేడి జఠరాగ్ని పదార్థం. అది సూర్యుడు. ఓకే. ఆ! ఈ ఈ ఆహారం వల్ల రక్తం తయారవుతుంది. హ్మ్. శక్తి పుడుతుంది. అది కుజుడు.
హుహు. తృప్తి కలుగుతుంది. తృప్తి అంటే ఏమి? నేను కడుపు నిండా తిన్నాను. ఆ తృప్తి శుక్రుడు. హ్మ్. ఇది దీనివల్ల కొద్దిగా కలిగిన నాలెడ్జ్ అంటే మనకు బ్రెయిన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది కదా! బుద్ధికారకుడు బుధుడు యాక్టివేట్ అవుతాడు. అన్నం ఇంక నాకు వద్దు అంటారు లాస్ట్‌లో హ్మ్. నిండిపోయినాక. కేతు అంటే ఆటంకం కదా! ఇంక నాకు వద్దు అంటారు. ఓకే. మొత్తం తినడం ఆ డైజెషన్ ఈ అంతా గూడా. గ్రహాలన్నీ రిలాక్స్ అయిపోతాయి. హ్మ్. అందుకే అన్నదానం మహాదానము. ఓకే. ఇక్కడ అన్ని గ్రహాలను తృప్తిపడతాయి. అందుకే వేరే వాళ్ళకి ఎక్కువ అన్నదానం చేసే కొద్దిగా డబ్బులొస్తా ఉంటుంది. ఎవరైనా హ్మ్. సరే. ఓకే. డబ్బు కావాలంటే అందరూ అన్నదానం చేసుకోవచ్చు. హ్మ్. బంధువులకు పెడితే విందు. తెలియని వాళ్ళకి పెడితే పరిహారం. నైస్. కాబట్టి తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళకి పెట్టాలి. హ్మ్. ఈ రైల్వే స్టేషన్‌లు, బస్ హ్మ్. స్టేషన్‌ల కాడ హ్మ్. బిచ్చగాళ్ళుంటారు. గోడల కింద కూర్చొని వాళ్ళెవరో కూడా తెలీదు. హ్మ్. వాళ్ళ లైఫ్ టైమ్ వాళ్ళకు ఉన్న ఒకే ఒక టార్గెట్ ఆకలి తీర్చుకోవడమే. అవును. అటువంటి వాళ్ళకు కవర్‌లో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు వాళ్ళు. హ్మ్. అప్పుడు రిజల్ట్ బాగొస్తుంది. హ్మ్. ఇట్లా మనకు తెలియని వాళ్ళకి ఎక్కువ పెట్టాలి. లేదంటే మేము వండలేము, పెట్టలేము అంటే హ్మ్. కాశీ, అయోధ్య లాంటి పుణ్యక్షేత్రాలకు ఆన్‌లైన్‌లో అన్నదానానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేసేయొచ్చు. ఒక రూ. 1000 చేశారనుకోండి, రూ. 100 లెక్కన ఒక మనిషికి ఒక 10 మంది తింటారు. ఆడెవరు తింటారో మనకు తెలీదు. హ్మ్. వాళ్ళకి కొంత రక్తం తయారవుతుంది కదా! అవును. నవగ్రహ సిద్ధాంతం అనుకూలమైపోతుంది కదా! హ్మ్. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళు అన్నదానం చేయడం మంచిది. హ్మ్. రెండవ స్థానంలోకి గురువు వచ్చిన మొదలుకొని జూన్ నుంచి వీళ్ళకి చక్కగా ఉంటుంది. గురుబలం యాడ్ అవుతుంది కదా! హ్మ్. డబ్బులొస్తుంది. గురువు వస్తున్నాడంటే డబ్బులొస్తుంది. డబ్బులొచ్చినంటే సమస్యలు తీరిపోతాయి కదా! హ్మ్. హ్మ్. అన్నిటికి కారణం డబ్బులే కదా! హ్మ్. అవును. ఆ డబ్బే వస్తే అన్నీ తీర్చుకోవచ్చు కదా! హ్మ్. కాబట్టి జూన్ తర్వాత వీళ్ళు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి. హ్మ్. పితృ అరిష్టం ఉంది. హ్మ్. కాలభైరవ ఆరాధన శనేశ్వరుని చేస్తే కాలభైరవ ఆరాధన చేస్తే శని కంట్రోల్ అవుతాడు. దుర్గాదేవి ఆరాధన చేయాలన్న రాహు కంట్రోల్ అవుతాడు. హ్మ్. చేసేటువంటి పనులు సక్సెస్ కావాలంటే విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. అన్నదానం చేయాలి. హ్మ్. అన్నంతో శివలింగానికి అభిషేకం చేసేటువంటి అన్నాభిషేకం కూడా ఉంది. హుహు. ఓకే. అన్నాభిషేకం ఆ! కూడా అన్నాభిషేకం అయ్యవాళ్ళు అడిగితే చెప్తారు. నైస్. నైస్. చక్కగా అన్నంతోనే అభిషేకం చేస్తారు. తేనెతో అభిషేకం చేస్తారు. మూలికా స్నానం చేస్తారు శివలింగానికి. హుహు. ఓకే. శివలింగానికి అత్యద్భుతమైనటువంటి అభిషేకాలున్నాయి. హ్మ్. కాబట్టి ఇటువంటివన్నీ చేయాలి. చేయడం వల్ల ఈ పరాభవ నామ సంవత్సరము మిథున రాశి వాళ్ళు విజయాలు సాధిస్తారనలో ఎటువంటి సందేహం లేదు. మిథున రాశి వాళ్ళకున్న బలహీనత వీళ్ళు వీళ్ళకి సంబంధం ఉండేవి, సంబంధం లేని సమస్యలను తెచ్చుకుంటా ఉంటారు. కొని తెచ్చుకోవడం. హ్మ్. వీళ్ళకి సంబంధం లేని డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. కాబట్టి వీళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. ఇక్కడ పరిహారాలున్నాయి. శుభ, అశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంది. హ్మ్. దైవారాధన మనం చెప్పినట్టు చేసుకోవడం వల్ల అన్ని హ్మ్. విజయం సాధిస్తారు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు.